నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైనది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయం చెప్పే ముందు ఒక చిన్న విన్నపం. అదేమిటనంటే, ఈ మధ్యనే నేను ఈ ఛానల్ని ప్రారంభించాను. ఆస్ట్రో శెట్టి జెమ్ అనేటువంటి ఛానల్ని నేను ప్రారంభించాను. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. ఈ ఛానల్ కూడా నిలబడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా మున్ముందు మీకు అనేక విషయాలు మీకు తెలుపుతూ ఉంటాను. మీరు విజయవంతంగా జీవితాన్ని గడపటానికి నేను కారణమవుతాను కూడా. తెలిసింది కదండి. మరి ఇకపోతే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్య విషయం ఏమిటో మీకు చెప్తున్నాను. మీకు అందరికీ తెలుసు, గురువు అంటే బృహస్పతి. బృహస్పతి ఒక శుభగ్రహం అనేటువంటి విషయము అందరికీ తెలుసు. అయితే ఆ యొక్క గురువు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో దేనికి కారకత్వము ధనానికి, ముఖ్యంగా సంతానానికి కారకత్వం. శుభాలకు అన్నింటికీ కూడా కారకత్వం ఎవరికి ఉంది అని అంటే గురువుకే ఉంది. ఈ గురువు చేసేటువంటి మేలు అంతా ఇంత కాదు. ఆ గురువుని నిందిస్తే ఏమవుతుంది? మన జీవితం సర్వనాశనం అవుతుంది. గురువు బంగారానికి కూడా కారకుడే. ఈ బంగారాన్ని తస్కరిస్తే అంటే దొంగిలిస్తే ఏం జరుగుతుంది? మన సంతానం నష్టపడుతుంది. జనరల్గా ఏమవుతుందనంటే, ఎవరైనాప్పటికీ కూడా ఎవడైనా ధనవంతుడు ఎవడైనా ఉన్నాడు, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, అదానీలు వంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బంగారం విషయంలో పెద్ద పట్టింపు లేదు. కానీ జనం అనేటువంటిది ఏదైతే సామాన్య మానవులు పాపం వాళ్ళు రక్తాన్ని చిందించుకొని కొంత డబ్బు సంపాదిస్తారు. ఆ డబ్బుతో ఎంతో కొంత బంగారాన్ని కొనుక్కుని వాళ్ళు ఎప్పుడైతే ఆ నగలు చేయించుకోవడానికి వెళ్తారో ఆ చేసేటువంటి వాళ్ళు కానీ ఆ వర్తకులు కానీ ఎంతో కొంత ఆ బంగారాన్ని తస్కరించటం కూడా జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఫలితం ఏమిటనంటే సంతాన నష్టము, సంతానానికి ప్రమాదము, సంతానానికి ద్రోహము, సంతానానికి మోసము జరుగుతుంది అన్నటువంటి విషయం వాళ్ళకు తెలియదు. ఏమిటి మేము చేసిన పాపం? మేము పుణ్యంగా బ్రతుకుతున్నాం, తస్కరించటం కూడా జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఫలితం ఏమిటనంటే సంతాన నష్టము, సంతానానికి ప్రమాదము, సంతానానికి ద్రోహము, సంతానానికి మోసము జరుగుతుంది అన్నటువంటి విషయం వాళ్ళకు తెలియదు. ఏమిటి మేము చేసిన పాపం? మేము పుణ్యంగా బ్రతుకుతున్నాము, చాలా ధన ధర్మాలు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము అనుకుంటారే కానీ బంగారాన్ని తస్కరిస్తున్నాము అంటే గురువునే మనం మోసం చేస్తున్నాము అనేటువంటి విషయము వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అస్సలు తెలియదు. అయితే ఒక చిన్న కథ ఏమిటనంటే, బంగారం అనేటువంటి ఆశ, దురాశ ఉండకూడదు. ఈ బంగారం విషయంలో ఒకానొక నాడు ఒక రాజు ఉండేవాడట. వాడు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడట. అప్పుడు దేవుడు అడిగాడు, ఏమిట్రా నాయన, ఏం కావాలి నీకు అని అడిగితే, నేను ముట్టుకుంటే బంగారం కావాలి అన్నాడు. అప్పుడు ఆ భగవంతుడు ఆటోమేటిక్గా తదాస్తు అన్నాడు, మాయమయ్యాడు. అప్పుడు ఆ రాజు ఎంతో సంతోషించి ఉన్నటువంటి గోడలని, పిల్లర్లని, నేలని, ఏది చూసినా ఏ వస్తువుని కూడా తాకడం ప్రారంభించాడు. అంతా బంగారుమయం అవ్వడం అనేటువంటిది జరిగింది. అప్పుడు తన కొడుకే వచ్చినప్పుడు బిడ్డాని కౌగిలించుకున్నప్పుడు కొడుకు కూడా బంగారంలా మారిపోయాడు. అప్పుడు కొడుకును పోగొట్టుకున్నవాడయ్యాడు. అప్పుడు ఏం జరిగింది? సంతాన నష్టం జరిగింది కదా. అత్యాశ బంగారం అనేటువంటి విషయంలో దేవుడిని కోరుకుని ఆ వరాన్ని పొందినప్పటికీ కూడా కన్న కొడుకు బంగారుమయమైపోయాడు. ఆశ అనేటువంటిది ఇలా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఈ డబ్బు లేకనో ఏదో ప్రాబ్లం వచ్చేసి బంగారాన్ని ఈ మార్వాడి కొట్లలో తాకట్టు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఆ బంగారం తిరిగి తీసుకోకూడదని చెప్పేసి ఏవేవో రకాలుగా వాళ్ళు పూజలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు తహతహలాడిపోతూ ఉంటారు. అందులో ఎన్నోటువంటి మోసాలు జరుగుతున్నాయటువంటి విషయం ఎవరికీ అర్థం కాదు. కానీ ఏదైనా బంగారాన్ని అమ్మడానికి వెళ్తారు. అప్పుడు ఏదో ఒక రకమైనటువంటి తెలుసో తెలవకో ఒక చిన్న మోసం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఒక్కటి కాదు, అనేక రకాలైనటువంటి మోసాలు జరుగుతాయి.
తర్వాత బంగారం కోసం ఎంతోమంది దొంగలు ప్రతి ఇళ్లలో పడుతూ ఉంటారు, బంగారాన్ని దోచుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ సుఖంగా ఉన్నారని మనం అనుకోవడానికి వీల్లేదు. మీరు చూడండి, కావలిస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు కాస్త ఎంక్వైరీస్ చేయండి. బంగారం తస్కరించేటువంటి వాళ్ళ ఇళ్లలో సంతానం భద్రంగా ఉందా అనేటువంటి విషయం మీరు కనుక చూసినట్టయితే బంగారం వల్ల భద్రంగా లేరు. బంగారం తస్కరిస్తే భద్రత కోల్పోయారు, సంతానాన్ని కోల్పోయారు అనేటువంటి విషయం మీకు దోహదపడుతుంది. 100లో కనీసం 70 మంది దాకా సంతాన నష్టం కలిగినటువంటి వాళ్ళు, సంతానం బాధపడినటువంటి వాళ్ళు, సంతానం అనేక రీతిలో కష్టాలు పడినటువంటి వాళ్ళుగానే మీకు కనపడతారు, వికలాంగులుగా పుడతారు. ఇటువంటి పరిస్థితులన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే బంగారం దొంగిలించటం వల్లనే కలుగుతున్నాయనేటువంటి విషయం అందరికీ అర్థం కావాలి. అయితే బంగారం దొంగిలించే వాడికి తాత్కాలిక ఆనందమేమో కానీ శాశ్వత దుఃఖం మాత్రం తప్పదు అనేటువంటి విషయం అర్థం చేసుకుని అందరూ కూడా గురువుని గౌరవిస్తూ బంగారాన్ని తస్కరించకుండా, దొంగిలించకుండా కష్టపడి సంపాదించుకొని ధరించాల్సినటువంటి విషయము శాస్త్రం చెప్తుంది, వేదం చెప్తుంది, పండితులు చెప్తారు, ఎవరైనా చెప్తారు. అనుభవంలో అది మనం చూశాం కూడా. అందుకని జాగ్రత్త పడండి. నమస్కారం, సెలవు. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474, 9618600074.